శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. చిన్న చిన్న సంఘటనల మీద మిగతా చెప్పుకోగద్ద సంఘటనలు జరగలేదు. మతపరమైన ఉద్రేక పరిస్థితులకు ఏమాత్రం తావు లేకుండా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రశాంతంగా ఈరోజు మన ప్రాంత ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే వారు చేస్తూ ఉన్న కృషిలో భాగమే అధ్యక్ష. ఉగ్రవాద ఏం సార్ సార్ నేను అది కూడా చెప్తా సార్, నేను చెప్పమంటే అది కూడా చెప్తా. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ఆబ్జెక్టివ్స్. క్రైమ్ రేటుకు సంబంధించి కూడా చెప్తా సార్ అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో నియమిస్తే ఎవ్రీ ఇయర్ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ సార్. ప్రభుత్వంలో ఉన్నవారు రిపోర్ట్ హ్యాస్ టు బి గివెన్ ఎట్ ఎనీ కాస్ట్. మేము దాచుకోవాలి, మీరు దాచుకున్నారు కనుకనే లెక్కలు తక్కువ పడ్డాయని చెప్తాను నేను. ఇప్పుడు హైదరాబాద్లో హత్యల పెరుగుదల అంశాన్ని ప్రతిపక్షాల పర్లుమార్లు లేవనెత్తాయి అధ్యక్ష. గణాంకాలు పరిశీలిస్తే హైదరాబాద్లో 2021లో 89 కేసులు, 2023లో 86 కేసులు నమోదు కాగా 2024లో 83 కేసులు. నగరానికి వచ్చే సంఖ్య నానాటికి పెరుగుతున్నప్పటికీ కేసులు ఆ నిష్పత్తిలో పెరగడం జరిగిందని మీరు చేసే ఆరోపణలు సత్య దూరమైందని చెప్పుకోదలుచుకున్నాం అధ్యక్ష. ఫిర్యాదుల ఆధారంగా కేసులను, సైబర్ క్రైమ్ కేసులను స్వేచ్ఛగా నమోదు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గత సంవత్సరం 2024 తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు, సార్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు 185 కోట్ల రూపాయలు, సార్ ఒక్కటి కాదు రెండు కాదు సార్, 185 కోట్ల రూపాయలు బాధితులకు వాపస్ చేయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023లో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా చెల్లింపు కాలేదు. ఆ నెంబర్ చెప్పమంటే మరీ తక్కువ ఉంది అధ్యక్ష. బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా మీరు వినాలి అధ్యక్ష, బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా కేసులను నమోదు చేయడం వల్ల, అంటే ఆనాడు ప్రభుత్వం బాధితులను కూడా భయభ్రాంతులను చేసి కేసులను నమోదు చేయకుండా ఉండే ప్రక్రియను చేపట్టారు కనుక పోలీసులు ఇచ్చే నివేదిక ప్రతి సంవత్సరంలో తక్కువ కనబడితే కావచ్చు, ఒకటో రెండో అధ్యక్ష. అందుకోసమే క్రైమ్ రేటు పెరిగింది. మా పోలీసులకు ఆదేశం ఇచ్చాం, స్పష్టంగా ఎన్ని పోలీసు కేసులు రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయిన వాళ్లకు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని భయభ్రాంతులను చేసి మళ్ళా కేసులను మీరు నమోదు చేయకుండా వాపస్ పంపించకండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకోసమే స్పష్టంగా వైట్ పేపర్ లాగా మేము ఇవ్వటం జరిగింది. కనుకనే మీరు బాధితులు వస్తే కేసులను నమోదు చేయకుండా పంపిస్తే దాదాపు 20% ఆ విధంగా ఉండటం వల్ల ఈరోజు న్యూమరికల్గా అన్ని కేసులు ఆ రోజు కనబడకపోయి, కానీ పెరుగుతా ఉన్న టెక్నాలజీకి సంబంధించిన అంశంలో ఏ విధంగానైతే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉందో అది కూడా జరగలేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. మొబైల్ ఫోన్ దొంగతనాలు మరియు స్నాచింగ్ కేసులు నమోదు చేయడం వల్ల బాధితుల ఫిర్యాదు చేసేందుకు స్వచ్ఛగా ముందుకు వస్తూ ఉన్నారు.